నువ్వేమనుకుంటున్నావు? ఏమో తెలీదు, నాకెందుకో తృప్తిగా లేదు. అయితే పర్వాలేదు, మంచిదే. లేదు. నువ్వేం చెప్తున్నావు కైలా? హే, నువ్వు స్పెల్లింగ్ తప్పుగా రాసావు. తప్పుగా రాసానా? లేదు. సరే, ఇప్పుడు నువ్వే ఈ లోకానికి ఇప్పుడు చూపించు నీకున్న తెలివి శక్తిని. వద్దులే, నా వల్ల కాదు. ఇది నీకు మంచిది కైలా. కైలా, హే ఏంటి మ్యాడీ, నువ్వు ఎందుకు ఇలా భయపడుతున్నావు? నువ్వు దేనికి భయపడతావు? నేనా? దేనికి భయపడను. ఇందులో అంత గొప్పతనం ఏముంది? ఆ గోడ మీద రంగు ఉంది కదా. అలాగే జాలీగా ఉండాలనుకున్నాను. నీ కళ్ళ రెప్పలు ఎప్పుడు కొట్టుకుంటాయో తెలుసా? అబద్ధం చెప్పినప్పుడు. సరే, బహుశా నేను భయపడుండొచ్చు. అది కూడా నీకోసమే. నా కోసమా? ఎందుకు? నేను చాలా రోజులుగా నేను చూస్తూ ఉన్నాను. ఏంటి? 4th గ్రేడ్ పెయిన్ కేస్ దారుణంగా అటాక్ చేసావు. సరిగా చెప్పావు, కానీ నేను నువ్వు అనుకున్నట్టు ఉండను. నువ్వు అలా ఉంటావు. ఓకే కైలా, నువ్వు నన్ను వదిలి వెళ్తావా? నువ్వు వెళ్ళిపోతావుగా. అబద్ధం ఆడుతున్నావు. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నా. ఈ లోకాన్ని చూడాలనుకుంటున్నాను. మంచి అనుభవం రావాలి. నేను నీతో పాటు వస్తాను. ఇదిగో చూడు కైలా, నిన్నొక చిన్న పిల్లలాగా నేను చూసుకుంటూ ఉండలేను. వావ్, నా స్నేహం నీకు భారం అనిపించిందని నాకు ఎన్నాళ్ళు తెలియలేదు. నువ్వు పిరికిదనగా ఉండకపోతే ఇవన్నీ జరిగేది కాదు. నా పరిస్థితి నుంచి ఆలోచిస్తే నీకు అన్నీ తెలుస్తాయి. అసలు చెప్పేది విను కైలా, నాకు చాలా పెద్ద జబ్బుంది. నీకెందుకు నా మీద ఇంత ప్రేమ? చెప్పు, నువ్వెందుకు ఇంత లూజర్గా ఉన్నావు? నువ్వైనా ఈ రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేయాలి, లేదంటే ఆ రూల్స్ నిన్ను బ్రేక్ చేస్తుంది. నిజమే, రూల్స్ని బ్రేక్ చేయడం నీకు మామూలుగా. నో థ్యాంక్స్. పిరికిదానిలా ఉండే కంటే లూజర్గా ఉండడమే బెటర్. నీ చావు నువ్వు చావు కైలా. హే మ్యాడీ, కాస్త ఆగు. ఇంకా చాలు, నువ్వు ఇంటికి వెళ్ళు కైలా. నన్ను వదిలి వెళ్ళిపో. మ్యాడీ, మ్యాడీ, కైలా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా వినపడుతోందా? దయచేసి నన్ను కాపాడండి. నన్ను బయటికి తీసుకెళ్ళండి. ఎవరైనా ఉన్నారా? సాయం చేయండి. ఎవరైనా రండి.
మ్యాడీ! మ్యాడీ! ఎక్కడున్నావు? ఎవరైనా ఉన్నారా? మ్యాడీ! ఎక్కడున్నావు? అరవకు, సైలెంట్గా ఉండు. అరిచి మన ఇక్కడే ఉన్నామని అందరికీ చెప్పకు. మీరెవరు? అలెస్, తను షీనా. నువ్వు ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. నేను నీ పేరేంటి? నీ పేరేంటి చెప్పు. చెప్పు. కైలా. కైలా, నీ దగ్గర ఫోన్ ఉందా? తన దగ్గర ఏమీ లేవు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తుంది? అన్నిటినీ తీసుకుంది. ఎక్కడుంది? కైలా, కైలా, నేనెంతసేపు స్పృహ తప్పాను? కొద్దిసేపుగానే. నీకు ఏమైంది? ఏమో కళ్ళు తిరిగాయి. చాలా దారుణమైనదా? మరీ అంతేం కాదు, మందులుంటే చాలు. అయితే మందు తాలేదు. అవును, నిజమే. మందులు వేసుకపోతే అంతే. వెయిట్ చేసినందుకు థ్యాంక్స్. కొన్నిసార్లు మాత్రం నాకు కళ్ళు తిరుగుతాయి అంతే, ఇంకేం కాదు. కానీ ఒకలా ఉంది. అయితే డాక్టర్ని కలుద్దాం, పద వెళ్దాం. కానీ సీనా ఎక్కడ? తను వెళ్ళిపోయింది. నువ్వు సుహలో లేనప్పుడు ఏదైనా హెల్ప్ దొరుకుతుందేమో అని వెతుకుని వెళ్ళింది. కాస్త ఆగు. హా, అదే సరైన దారే నీకెలా తెలుసు? ఇదిగో చూడు, మన దగ్గర మ్యాప్ లేదు. మనం ఎక్కడున్నామో మనకి తెలీదు. కరెక్ట్ అయిన దారంటూ ఏమీ లేదు. మరెందుకు అట్ట వెళ్ళాలి? ఎందుకంటే షీనా అటే వెళ్ళింది. రా, ప్రయత్నిద్దాం మనందరూ కలిసి ఉండడానికి. నే వెళ్తాను. హే ఆగు. నీ గురించి చెప్పు. నీకేమైనా గుర్తుందా? లేదు. చివరిగా నేను ఎక్కడున్నానంటే కార్ పార్కింగ్లో. కాంపౌండ్ నుంచి బయటికి వెళ్ళాలనుకున్నా, కానీ కళ్ళు తెరిస్తే పెట్టి లోపల ఉన్నాను. పెట్లో ఉండడానికి ముందు నీకు ఇంకెవైనా గుర్తుందా? ఆపరేషన్ రూమ్లో ఎవరైనా కట్టిపడేసినట్టు వాళ్ళు నా కళ్ళలో ఏదో చేశారు. మ్యాడీ, నాకు ఏదో చేసినట్టు అనిపించింది. మ్యాడీ, నువ్వు ఏం చేస్తున్నావు? నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్ మర్చిపో. తను నా కోసం వెతుకుతుంది. వినిపించిందా? నీకేమైనా వినిపిస్తుందా? నీ పేరుతో తనకేమైందో పిలుస్తున్నట్టు. ఏంటో. తను బహుశా చనిపోయి ఉండొచ్చు. భయపడకునే ఉన్నాను. తను నీ ఫ్రెండ్ అయ్యుంటే నువ్వు వెతికుండేదానివి. ఖచ్చితంగా కాదు. మనకి సహాయం కావాలంటే మనం బయటికి వెళ్ళాలి.
మరెందుకు నాతో ఉన్నావు? ఎప్పుడైనా ఎద్దుని వేటాడావా? ఏంటి? ఎద్దుని వేటాడదాం. ఇది నా కుటుంబ సమయం. సరే వదిలే, 2 పందులున్నాయనుకో, అప్పుడు కుక్కొస్తే ఏం పట్టుకుంటుంది? నాకు తెలీదు. పెద్దదే. చిన్నదాన్నే పట్టుకుంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్కి మన ఇద్దరం పందులమే. అయితే నేను చిన్న పందినా? నువ్వు నాకంటే త్వరగా వెళ్ళగలవు. అందువల్ల నోరు మూసుకో, మనం వెతకాలని అవసరం లేదు. అటు చూడు, అక్కడ ఇంకెవరో ఉన్నారు. ఏ ఆగు, ఆగమంటున్నానా? ఆగు. లే లే కైలా లే, కైలా లే, కైలా లే, కైలా లే. లేదు, కైలా లే. ఏమైంది నీకు? అరే దేవుడా, కైలా! కైలా లే, ఇటు చూడు, లేమా కైలా. లేదు.
ఎవరైనా కాపాడండి! ఎవరైనా కాపాడండి! ఎవరైనా కాపాడండి! హెల్ప్ చేయండి! హెల్ప్ మీ ప్లీజ్! తరుగుతున్నాడు, పారిపో! వాడు తరుగుతున్నాడు! హెల్ప్ మీ! నన్ను వదిలే. ప్లీజ్.
ఎవరు నువ్వు? ఇలా చూడు, సురక్షితమైన చోటుకి వెళ్ళాలి. త్వరగా జాగ్రత్త. జాగ్రత్త, జాగ్రత్త. కాసేపు ఓపిక పట్టు, వెళ్ళిపోదాం. లే లే, జాగ్రత్తగా లే, జాగ్రత్తగా లే. ఇక్కడ చాలా చల్లగా ఉంది. నాకు చావడం ఇష్టం లేదు. నీకేం కాదు, నేను మాటిస్తున్నాను. నేను నిన్ను చావనివ్వను. నేను ఎంత మంచి అమ్మాయినో నీకు తెలుసా? నాకు తెలీదు. ఒకవేళ మనకి శిక్ష వేస్తున్నారా? నువ్వు ఇక్కడ సేఫ్గా ఉంటావు, సరేనా? ఓకే, జాగ్రత్త. నీకు మంత్రాలపై నమ్మకం ఉందా? ఇదంతా చూస్తుంటే అంటే అవును, ఉంది. దేవుడు నిన్ను కాపాడతాడు. నువ్వు ఇక్కడే దాక్కు, సరేనా? కాసేపు సైలెంట్గా ఉండు. నేను సాయం కోసం వెతుకుతాను. వెళ్ళి త్వరగా వచ్చేస్తాను.
ఏం జరిగింది? అయ్యో తను సాలే అయ్యో వద్దు 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 మాట విను I'm sorry.
ఇది తెలియకుండా జరిగింది. ప్లీజ్ నాకు సాయం చేయండి. దయచేసి తనకి సాయం చేయి. తను చనిపోయింది. దయచేసి నాతోనే ఉండండి. లేదు, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయా. మా కజిన్ కూడా ఇలా పడిపోతుంది. మ్యాడీ ఎవరు? తన నా ఫ్రెండ్. షీనా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? తను ఇక్కడే ఉండేది. షన్లేని చంపేసరి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. నువ్వు నన్ను చంపేస్తావా? లేదు 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 లేదు, ఇలా చూడు, ఏం జరిగిందో చెప్తాను. నేను కావాలని చేయలేదు, ఇదొక యాక్సిడెంట్. నువ్వు భయపడకు, నేనేమి చెయ్యను. నేను భయపడలేదు. అయితే సరే. నా పేరు రోజ్. నేను కైలా. మన ఇక్కడ ఉన్నందువల్ల మన ఫ్రెండ్స్ అవుదాం. సరే, తప్పకుండా మనం ఫ్రెండ్స్ అవుదాం. మ్యాడీ ఇక్కడుందా? ఏమో తెలీదు. నాకు ఎప్పుడో అన్నీ కనపడుతున్నాయి. అదెలా అంటే నేను స్పృహ తప్పినప్పుడు. అదేంటంటే ఋషి లాంటి వాళ్ళ? కాదు కాదు, ఇది చాలా విచిత్రమైంది. నేను తనని చూశాను, తనని నేను దాచిపెట్టాను. నువ్వు వాళ్ళని చూసావా? అదే లేదు. వాణ్ణే, మాస్క్ వేసుకున్నాడు కదా. అవును, తనకి పక్షి లాంటి మొహం. నన్ను ఆలోచించుకోనివ్వు. ఒక గుడ్ల గుబ్బ. సరిగ్గా తెలీదు, ఒక గుడ్ల గుబ్బే. ఆ తర్వాత ఏమైందో చెప్పు. నేను పారిపోయా. నమ్మకం లేకపోతే మొహం చూడాల్సిన అవసరం లేదు. అది మంచి విషయం అయితే నీతో చెప్పచ్చు. సారీ, రోజు నువ్వు పారిపోతావుగా. షీనా నన్ను కనిపెట్టింది. మేమిద్దరం దాక్కున్నాము. తను నాకు ఫ్రెండ్ అని అనుకున్నాను, కానీ ఫ్రెండ్ ఎప్పుడూ చెయ్యి వదలేదు. రోజ్, నేను మాత్రం నేనెప్పటికీ వదలను. ముందు నా ఫ్రెండ్ని వెతకాలి. ఒకవేళ తను చనిపోయి ఉండొచ్చు. లేదు, తను ఇంకా చావలేదు. మనము చచ్చిపోతామా? లేదు, ఏదో ఒక దారి ఉంటుంది.
నీకేదైనా ఆపరేటింగ్ రూమ్ తెలుసా? నాకు కళ అని అనుకున్నాను. నీకు అలాంటి కళే వచ్చిందా? నువ్వు అటువైపు వెళ్ళి చూడు. ఎందుకు? కైలా, కైలా, నువ్వేం చేస్తున్నావు? ఇదేదో కెమెరా లాగా ఉంది. వాడు మన కళ్ళలో ఉన్నాడు, మన బ్రెయిన్లో కూడా. నువ్వు మమ్మల్ని చూస్తున్నావని తెలుసు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? మన వాచ్ చేస్తున్నాడు కదా వాడితో. తలుపు తీయండి. నేను సీనాని. ఏదిగా వస్తున్నా. కింద కూర్చోండి. నువ్వు వచ్చేసావా? ఏం చేశారు? కంటికి ఏమైంది? తనే కారణం. ఓరి దేవుడా, ఇంకా ఇద్దరు మిగిలి ఉండాలి. వాళ్ళు మనల్ని వెతుకుతున్నారు. అదెలా వీలవుతుంది? అటు చూడు, మనం ఇక్కడ ఉండలేం. నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా? ఇలా కాకుండా ఇంకేదైనా? ఏమో తెలియటలేదు. అవును, ఇదేంటి? ఎవరు మనల్ని ఇక్కడ ఉంచారో వాళ్ళే దీన్ని మన బ్రెయిన్లో పెట్టారు. వాళ్ళు మనల్ని చూస్తున్నారు, అన్నిటినీ వింటున్నారు. ఎందుకని ఇవన్నీ చేస్తున్నారు? ఏమో తెలీదు. మనం ఈ అడవి నుంచి బయటికి వెళ్ళలేనట్టుగా అడ్డు వేసి పెట్టారు. షైరనేగా. రోజుకి నాకు ఒకేలాంటి ఆపరేటింగ్ రూమ్ గుర్తుకొస్తోంది. నీకు ఒకే విధంగానా? నాకు కూడా అది గుర్తుంది. నా ఫ్రెండ్ పార్టీ నుంచి వస్తూ ఉన్నాను, అంతకంటే ఇంకేం గుర్తులేదు. నేను మా ఇంట్లో ఒంటరిగా ఉంటాను. మా అమ్మ నన్ను స్కూల్కి పంపించేది కాదు. ఆవిడే బెస్ట్ టీచర్ అని ఆవిడ అనుకుంటారు. ఇందులో మనమేం చేయగలం? చెడ్డవాళ్ల కోసం మాత్రమే ఈ లోకం ఉంది. మనం ఇరుక్కుపోయాం. చీకటి పడేంతవరకు ఇక్కడే ఉండాలి. ఓకే, పగలు ఇక్కడి నుంచి బయలుదేరడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. ఓరి దేవుడా, ప్రశాంతంగా ఉండండి, దాక్కోండి.
వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు. రోజ్ ఎలా ఉందో చూస్తాను. రోజ్, నీకేం కాదు. వాడెందుకు తనని చంపలేదు? ఎందుకంటే వాడు తన మొహం చూడాలనుకున్నాడు. అసలు నాలో ఏముంది? ఆ శవ పెట్టి ఆ డబ్బా, మన డబ్బా మీద బ్యూటీ 6 అని ఉంది. వాళ్ళతో పాటు మృగాల్ని కూడా చూశాను. బ్యూటీ మృగాల? మన వాళ్ళలో ఎవరైనా కాపాడాలనుకోవచ్చుగా. ఇది పిచ్చితనం. ఎలా చెప్పాలో తెలియటం లేదు. నీకెలా అర్థమయ్యేట్టు చెప్పను. నేను స్పృహ తప్పినప్పుడు నాకు అన్ని కనబడుతున్నాయి. అది తెలివైన వాళ్ళకే అవుతుంది. నాకు కనబడుతున్నాయి. నా కళ్ళతో చూస్తున్నాను. వాళ్ళల్లో ఒకడు మ్యాడీని దాచిపెట్టడం నేను చూశాను. ఇంకా శైలి చనిపోయేటప్పుడు పంది రూపంలో ఉన్న ఒకడి తల పేలిపోయింది. చాలా మంది లేడీస్ ని ముందు చనిపోయారు కైలా. వాళ్ళల్లో ఒకళ్ళే నన్ను కాపాడారు. వాళ్లే మనల్ని కలిపారు. మనల్ని గూట్లో పెట్టారు. మనం చచ్చిపోతే వాళ్ళు చనిపోతారు. తన్ని చంపినప్పుడే ఆ మృగం చనిపోయింది. నా ఉద్దేశం ఏంటంటే, ఏమనుకోవద్దు. నీ తల మట్టు ఎందుకు పేలిపోలేదు? ఏమో ఏ ఇక్కడ ఎవరు నిన్ను నన్ను రోసిని చంపడం ఆపలేరు. షీనా, మన కోసం ఎదురు చూద్దాం. నువ్వు చెప్పినట్టుగా మన కోసం ఎవరైనా వస్తారు. మన కోసం ఇక్కడికి ఎవరూ రారు. మనమే మనని కాపాడుకోవాలి. బయటికి వెళ్ళడానికి దారం కనిపిస్తోంది. ఇది నీ ఇంకొక మార్గమా? లేదు, అర్థం చేసుకో. విజిటర్ బోర్డ్ ఊరికి అవతల వైపు బంగారు స్వరంగా ఉందని అక్కడ ఓ రాసుంది. అలాగా? ఒకవేళ అక్కడ మ్యాడీ ఉంటుందేమో అనిపిస్తోంది. అందుకని తనని వెతకడానికి నువ్వు నాకు సాయం చేయి. అలాగా? నీతో వచ్చి మేము అలాగే చనిపోవాలా? అదొక యాక్సిడెంట్. బయటున్న వాళ్ళని ఇలా చంపగలమా? చెప్పు. ఓ కత్తిని కిందకి దించు. దించు. ఇది గేమ్. బయటికి వెళ్ళే దారి ఒకటే. గెలవాలి. పారిపో. వాడెక్కడున్నాడో తెలియటం లేదు. షీనా ఎక్కడుందో తెలుసా? తనకి దూరంగా ఉండడమే మంచిది, సరేనా? తనేమీ మనలాగా కాదు. తాను మనల్ని ఎందుకు చంపాలనుకుంటుంది? తను మనల్ని చంపేసి ఇక్కడి నుంచి పారిపోవాలనుకుంటోంది. ఇది చీటింగ్. ఇలా చూడు, నేను సీనాలాగా కాదు, సరేనా? నేను నిన్ను చంపను. నువ్వు నన్ను చంపకూడదు. చంపుతావా? లేదు, ఎప్పుడు చేయను. మనం ఫ్రెండ్స్. సరిగ్గా చెప్పావు. సరే, ఇలా ఇదే మనం. విజిటర్ బోర్డు ఇక్కడుంది. బంగారు స్వరంగా ఇక్కడ. లేదు, మన ఇక్కడ ఉండడమే మంచిది. హే, ఇద్దరం కలిసే ఉందాం. ఆ? మ్యాడీ నా ఫ్రెండ్. తనని కనిపెట్టడానికి నాకు సాయం చేయవా? చేస్తాను. మనం వాళ్ళ కంట పడుకుంటూ వెళ్ళాలి. సరే, నువ్వెవరినైనా చూసావా?
రా వెళ్దాం. ఇప్పుడు బయటికి రా రోజ్. త్వరగా రా, రా త్వరగా. నేను ఇరుక్కున్నాను. అయితే లోపలికి వెళ్ళిపో. లోపలికి వెళ్ళిపో. వెళ్ళు. మాట్లాడుకో. ఏమైంది? చూడు, నువ్వు శబ్దం చేస్తే వాడు నేను చంపేస్తాడు. కైలా, నన్ను వదిలి వెళ్ళొద్దు. నేను చెయ్యి వదిలేస్తాను, అటు సైడ్ నుంచి వస్తాను. కైలా, నిన్ను కూడా వదిలిపెట్టండి రా. తనేం చేస్తుంది? తను మ్యాడీ కోసం వెళ్తోంది. లేదు, నువ్వు మ్యాడీ దగ్గరికి వెళ్ళలేవు. నీకింకా అనిపించలేదా నీ సమయం ఇంకా మిగిలిందని? ఇలా చూడు, నువ్వు ఒంటరిగా ఏమీ చేయలేవు. ఆ మనుషులు దాదాపు 4 మనల్ని వెతుకుతున్నారు. అందులో ఒకరు నా సెక్యూరిటీ, నా మృగం. సరేనా? ఇక్కడ 3 ఉన్నాం. నువ్వు చేస్తే 2. రోజ్ ఇంకా సీనా, ప్లీజ్. నీ బెస్ట్ ఫ్రెండ్ స్వరంగంలో ఉంది. నువ్వు నన్ను ఏంటి నిన్ను?
నీ ఫ్రెండ్ని కాపాడడానికి నువ్వేమైనా చేస్తావు కదా, చేస్తావుగా. నన్నే చంపుతావు, రోజుని చంపుతావు, అంతేగా. నువ్వు తనని కాపాడతావా? అవును, అక్కడ చూడు, నీ వెనకాలే ఉన్నారు. నువ్వు నా జంతువు కదూ, నిజమేనా? ఎక్కడికి వెళ్ళావు? నిన్ను పిలుస్తూనే ఉన్నాను, నువ్వు నన్ను కాపాడడానికే రాలేదు. నేను ట్రై చేశాను. అబద్ధం చెప్పకు. అబద్ధం అబద్ధం అబద్ధాలు చెప్పేదంతా అలాంటిదేం లేదు. అబద్ధం. నా మాట విను. నువ్వు నాతోనే ఉన్నావురా. సేఫ్ గా ఉన్నావు. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. ఏమైంది నీకు? అక్కడ మృగం ఉంది. అది నా జంతువు. తను ఇక్కడే ఉండాలి. అదిగో ఆ చోట. నువ్వు ప్రాణాలతో ఉండాలి మ్యాడీ. నీ కళ్ళు మూసుకో. ఎందుకు? మన మాటలు వాళ్ళు వింటారు. మా చిన్నతనంలో నేను మ్యాడీ ఇలాగే ఆడుకునేవాళ్ళం. నీకు అర్థమైందా? నువ్వు నేను మ్యాడీ కూడా. సరేనా? సరే రా. త్వరగా ఆగద్దు. ఎక్కడ ఆగద్దు, త్వరగా రా. వస్తున్నాను. త్వరగా. మ్యాడీ, నువ్వెక్కడున్నావు? మ్యాడీ, ఎక్కడున్నావు? ఎవరు? నేనే. లేదు నేను కైలా. ఇక్కడ ఏం జరుగుతుంది కైలా? ఏం లేదు మ్యాడీ, ఏం ప్రాబ్లం లేదు. మనం ఇక్కడ సురక్షితంగా ఉన్నాం. మన ఇక్కడ జాగ్రత్తగా ఏమీ లేవు. మ్యాడీ ప్లీజ్, కాస్త ప్రశాంతంగా ఉండు. నువ్వు చచ్చిపోయావనుకున్నాను. నేను ఎందుకు వెతకలేదో తెలీదు. ఎందుకంటే నువ్వు ఫ్రెండ్ కాదు, నువ్వు పిరికి దానివి. నువ్వు నోరు ముయ్యి రోజ్. బహుశా ఉండొచ్చు.
ఊడిపోయిన కాబట్టి నేనే పిరికిదాన్ని. ఇందులో ఏముంది చెప్పు? ఫ్రెండ్స్ మధ్య ఇవన్నీ ఉండకూడదు మేడం. నువ్వు చంపిన అమ్మాయిల గురించే చెప్పు. ఏంటి? తన కోసం రూల్స్ ని బ్రేక్ చేసి వెళ్ళలేదో చంపేస్తాడు. సరే కైలా, ఇక్కడ వెళ్ళడానికి దారి ఎక్కడుంది? స్వరంగానికి వెనక. నువ్వేమంటున్నావు? ఇదే స్వరంగం. కాదు కాదు, నో 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 నో, కాదు. ఇదే 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 బయటికి వెళ్ళే దారి. లేదా ఇంకొక దారి కూడా ఉంది. ఆ దారి గుండా కూడా వెళ్ళొచ్చు. అదే మంచి దారి అక్కడ అనిపిస్తుంది. ఇలాంటి ఒక దారి లేదు. అంటే ఇదొక్కటే దారా? ఆహా. మరి మనం ఏం చేద్దాం మేడే? చెప్పు మేడి. నాకు ఏం అర్థం కావట్లేదు. లేదు 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 మేడే, నువ్వు నాకు సాయం చెయ్యాలి మేడి. దయచేసి నాకు అరే, సాయం నాకు చెయ్యి. దీని గురించి ఏమీ తెలియదు కైలా. కైలా, ఇలా చూడు, మేము ముగ్గురు ఉన్నాం. నిన్ను చంపగలం. కైలా, ఏమైంది? కైలా, ఏమైంది? కైలా, నువ్వు మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయావు. నీకు తెలుసా, చివరిసారిగా మ్యాడీ మృగమే అది. నేను కాపాడాను. మ్యాడీ, మ్యాడీ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు. మన ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏంటి, అంతా పూర్తయిపోయిందా? కైలా, ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుందాం? అసలు ఇక్కడి నుంచి తప్పించుకునే దారి లేదు, అర్థమైందా? వాళ్ళు మనల్ని వెతికి పట్టుకుని తర్వాత చంపేస్తారు చచ్చేదాకా. కైలా, నన్ను నువ్వు ఒంటరిగా వదిలేయ్. కానీ నేను నిన్ను కాపాడటాని కోసమే చేశాను. నువ్వు నాకు మాట ఇచ్చావు, నువ్వు నన్ను కాపాడుతానని. నేను నిన్ను కాపాడాలనుకున్నాను. నువ్వు మమ్మల్ని చనిపోనిచ్చుండాలి. మనిద్దరం ఫ్రెండ్స్ అని నువ్వే చెప్పు. కలిసి ఉందామని ఎప్పుడూ కూడా.
తరువాత గేమ్కి విజేతను సిద్ధం చేయండి. ఎంత ఘోరం ఇది. లైన్ అంతా క్లియర్ గా ఉంది. ప్రొసీడ్ చేస్తాం. ఈ గేమ్ లో వచ్చే సిరీస్ చాలా ఘోరంగా ఉన్నాయి. కొన్ని మార్పులకి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బౌండరీ మెంబర్ గా ఉన్న మీరు ఇందులో పాల్గొనాలి. అక్కడెవరు? మిమ్మల్ని మేము ఇన్వైట్ చేస్తున్నాం. మీ సమాధానం త్వరగా చెప్పండి. నా ముందుకు వస్తావా లేకపోతే పోలీసుని పిలవమంటావా? నా గురించి అంటున్నారా? లేదు, నేను నీతో మాట్లాడలేదు. నా ఇంట్లోకి ఎవరో దూరారు, వాళ్ళ గురించి. మెంబర్ సిసిఎం, మీకున్న ప్రోటోకాల్లో మీరు సహాయం అడగొచ్చు. మెంబర్ గా ఉన్న మీరు రూల్స్ ని బ్రేక్ చేయకూడదు. ఏమీ చేయడానికి ముందే ఇందులో మీరు చేరాలి. దీన్ని నీకు ఎవరిచ్చారు? దేన్ని? దీన్ని నీకు ఎవరిచ్చారు? డెరెక్, ఈ క్లబ్ లో నువ్వు మెంబర్ గా ఉన్నావు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నా? నాకు అసలు అర్థం కావట్లా. సరిగ్గా చెప్పు, దేని నాకు గురించి? వాళ్ళ పేరు కావాలి. మర్యాదగా ఇక్కడ నుంచి నన్ను వెళ్ళనిస్తావా లేదా? లేకపోతే చెప్పు. ఏం చేస్తావు? నన్ను చంపేస్తావా? ఇలా చేయడానికి అవకాశం లేదు.
నువ్వెలా అక్కడి నుంచి తప్పించుకున్నావు? అందుకే ఇక్కడున్నాను. కాస్త ఆగు ఆగు, నువ్వు తప్పు చేస్తున్నావు. నీకు జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం ఇది లేదు. నీ కంపెనీ. అవును, నాకు ఇలాంటి కంపెనీస్ బోల్డ్ ఉన్నాయి. ఎవరెవరితో బిజినెస్ చేయాలో కాస్త ఆలోచించక్కర్లా? మెంబర్షిప్ క్యాన్సిల్ చేసే ప్రయత్నంలోనే ఉన్నాను. నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు దయచేసి కాస్త నా మాట బెటర్గా విను. ఆలోచించాలి. వాళ్ళ పేర్లేంటి? నువ్వు వెతికేవాడు మైకే. అది చెప్పాను కదా, వాడు మైక్. దీని కదా మైకే కారణం. వాడి నంబర్ నా దగ్గర ఉంది. మా కంపెనీలో వాడు ఒక పార్ట్నరే, వాడికి బాగా తెలుసు. వాడు బౌండరీలో ఉన్న ప్రతి వాళ్ళకి బాగా తెలుసు. వీడు చెప్పేది నమ్మచ్చా? నువ్వెవరితో మాట్లాడుతున్నావు? నా మాట కాస్త విను. నువ్వు, నా దగ్గర డబ్బులున్నాయి. అదిగో అక్కడ నా పాకెట్లో, అది నువ్వు తీసుకో. లేదు 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 లేదు, నువ్వు ఇలా చెయ్యాల్సిన అవసరం అస్సలు లేదు. తెలిసిందని చెప్పేశాను కదా, ఇప్పుడు ఎందుకు చంపాలనుకుంటున్నావు? నువ్వు ప్రాణాలతో ఉన్న విషయం ఎవరితో నీకు చెప్పను. త్వరలో వాళ్ళకి తెలిసిపోతుంది. వదు 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 వదిలే. వదు వదిలే, వదు చెప్పేది వదిలే వదిలే.